నమస్కారం అండి. నా పేరు కళ్యాణి. ఇప్పుడు ఒకటి చూపించి నాకు మాట్లాడతా. అమ్మ ఎందుకు మా మీద డిఎన్ఏ టెస్ట్ చేయమని ఎందుకమ్మా అలా కామెంట్ చేస్తుందన్న పిల్లలు ఫోన్ చేశారు. అది నేను తట్టుకోలేక అమ్మా దువ్వాడ మాధురి గారు, ఇప్పుడు నీ గురించే మాట్లాడుకునేది. పిల్లలు నన్ను క్వశ్చన్ చేసినారు, అమ్మాయి ఎందుకమ్మా మమ్మల్ని డిఎన్ఏ టెస్ట్ చేపిస్తున్నావు అంటున్నారని నన్ను క్వశ్చన్ చేస్తే నేను తట్టుకోలేక చచ్చిపోదాం అనుకున్నా అంటను. నువ్వే ఏడుతున్నావు. కరెక్టే. తల్లిగా ఒక తల్లిని ఒక పిల్లలు చేయాల్సిన క్వశ్చన్ కాదు అది న్యాయమే కానీ మరి అప్పుడే పిల్లలు అది అడిగినరని నువ్వు అంత బాధపడి చచ్చిపోదాం అనుకున్నవే. ఇప్పుడు పెద్దయినాక అమ్మా మా నాన్న ఎవరమ్మా అడిగితే ఏం సమాధానం చెబుతావు అమ్మ నువ్వు? ఎవరమ్మా ఈయన పెట్టుకొని తిరుగుతున్నావు నువ్వు అని అడిగితే అప్పుడేం సమాధానం చెబుతావు? ఎన్నిసార్లు చచ్చిపోతావు అమ్మా దువ్వాడ మాదిరి? దయచేసి ఆడదానిగా మారమ్మా. అమ్మగా అమ్మ మళ్ళా పిల్లల కోసమైనా నేను కోరుకుంటున్నా. మాధురి, దివ్వెల మాధురి గారు, దయచేసి ఆ పిల్లలకు మంచి అమ్మవుగా అమ్మ, భర్తకు మంచి భార్యగా దువ్వాడ సీన్ గారిని వదిలేయి. ఆయన్ని కూడా వాళ్ళ పిల్లలకి అడిగి పంపి తల్లి. అమ్మ స్థానం నువ్వు నిజమైన అమ్మవు అయితే, నువ్వు ఇప్పుడు ఏడుతుంది నిజమే అయితే నువ్వు నీ పిల్లలకు అడిగిపో, ఆయన పిల్లలకు అడిగి పంపి. నువ్వు నిజమైన స్త్రీవైతే ఇదే నేను కోరుకునేది నీ నుంచి మార్పు.